వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బొంబాయి రవ్వతో స్నాక్స్ తయారు చేస్తాము. ముందు 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మనం సన్నగా గ్రైండ్ చేసుకుందాము. సన్నగా పౌడర్ లాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఒక పిండిలాగా చేసుకోవాలి. మిక్సీలో పట్టుకొని ఇప్పుడు గ్రైండ్ చేసిన బొంబాయి రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఓమా, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలాగా తడుపుకోవాలి. పిండి ముద్దని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుదాము. 20 నిమిషాలు అవుతుంది. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. పిండిని 2 సమభాగాలుగా చేసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. పిండిని కొంచెం గోధుమ పిండి చల్లుకొని వీలైనంత సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా చపాతీలాగా చేసుకొని ఇప్పుడు సైడ్స్ కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకొని ట్రయాంగిల్ వచ్చే విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. అన్నీ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాము. స్టవ్ పైన ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటినన్నిటిని వేయించుకుందాం ఆయిల్లో. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాము. తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
ఆయిల్లో అన్నిటిని ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే వీటిపైన 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా చల్లుకుందాము. చాట్ మసాలా చల్లుకొని కలుపుకోవాలి. కరకరలాడుతూ రవ్వ స్నాక్స్ చాలా బాగా వచ్చినాయి. కరకరలాడే రవ్వ స్నాక్స్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.